పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. పవిత్ర వారంలో మంగళవారం దైవ సన్నిధిలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభుని అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతాల కల్వారినాథుడి యేసు మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరినీ యేసు శిలువ క్రిందికి అర్పించి ప్రత్యేకంగా వారు విన్నపాలను ఆలకించమని మన ఉద్దేశంలో అర్పించుకుందాం. తుమ్మ లూసి మేరీ ఆత్మశాంతి కొరకు, ఎన్నో ఆత్మలను కాపాడుచున్న ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు లిల్లీ తిరుమల రెడ్డి కుటుంబ సభ్యులు మా కోసం ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాన్ని దేవుడు దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే 2 సంవత్సరాల నుండి ఆగిపోయి ఉన్న పేమెంట్స్ అన్నీ వచ్చినట్లుగా, లోన్ క్లియర్ అవునట్లుగా, భూమి సమస్య తీరినట్లుగా, ఇల్లు త్వరగా మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సి ఆండ్రూ కుటుంబ సభ్యులు. కటకం వియాన్స్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. కటకం వియాన్స్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, చిన్నారి బిడ్డలందరి మంచి జ్ఞానం కొరకు, కుటుంబ సభ్యులందరికీ USA వీసా వచ్చినట్లుగా, కుటుంబ సభ్యులందరి ప్రత్యేక తలము నెరవేరినట్టుగా పునీత అంతోని వారి పేరిటే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా కరుణామూర్తి యేసు కిరణాల క్రింద అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని ప్రార్థనకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసుప్రభు జీవితంలో కూడా ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చి ఎలుగెత్తి తండ్రి వైపు చూసి ప్రార్థించాడని హెబ్రేయులకు రాసిన 5:7 చదువుతున్నాం. గెత్సెమనీ తోటలో ఆయన కలత చెందాడని,
ఆ టైంలో మరణ వేదనను అనుభవించారని వాళ్ళంత దూరం వెళ్ళి తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించమని ప్రార్థించాడని మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37-38లో శిష్యుల వైపు చూసి ప్రార్థన అడిగిన యేసు ప్రభు. మనకు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పాట మనకు ఓదార్పుగా మారునుగాక. As we are also going through different kind of situations, troubled, perturbed situations, like Garden of Gethsemane, God is coming to console us. యేసు ప్రభుని ఓదార్చడానికి ఒక దూత దిగి వచ్చాడంట. God is sending an angel to comfort us. ఈ వారంలో దేవుడు ఒక దూతను పంపించి మన కలతలన్నీ తొలగించునుగాక. భక్తితో పాడదాం. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడల్లా ఆనంద బాష్పాలయ్యా. కల్వారి రక్త కోటలో నన్ను దాచి ఉంచువాడా. కల్వారి రక్త కోటలో నన్ను దాచి ఉంచువాడా. కలత చెందు వేళ కరం చాచి కన్నీళ్ళు తోడచువాడా. కలత చెందు వేళ కరం చాచి నా కన్నీళ్ళు తుడిచువాడా. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం కల్వరి నాదా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన పాపాన్ని తన శిలువపై మోసుకున్నాడని దేవుని యొక్క వాక్యంలో స్మరించే గొప్ప దినములు పవిత్ర వారం.
యేసు ప్రభు మన కోసం పరిహార బలి అయ్యాను. The Lord became a ransom for all our sins. మార్క్ 10:45, మార్కు సువార్త 10:45. అందువలన ఈ వారం లోపల మన పాప శాపాలన్నీ తొలగిపోతాయి. ఆమేన్. యేసు ప్రభు శాపమునకు బదులుగా మనలందరినీ దీవెనగా మారే గొప్పవారం. Instead of curse, the Lord is going to make us as a blessing because He took upon Himself all our curse. That's what we are going to sing. పాడినప్పుడు మన శాపాలన్నీ దీవెనగా మారిపోవునుగా. ఆమేన్. ప్రార్థిస్తాం. పాపము చేసి నేను శాపమోసినాను, పాపం చేసి నేను శాపం మోసినాను, నా పాప శాపాన్ని సిలువపై మోసి పరిహార బలి అయితివి. నా పాప శాపాన్ని సిలువపై మోసి పరిహార బలి అయితివా. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం కల్వరి నాదా. పాపశాపములన్నీ తొలగిపోయే దృశ్యాన్ని చూసుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్త 27:29 ముళ్ళ కిరీటంను అల్లి ఆయన శిరస్సుపై పెట్టారు. చాలాసార్లు మనం ఈ విషయం గురించి వారమంతా ధ్యానిస్తూ ఉన్నాం. ముళ్ళు శాపమునకు గుర్తు. మన జీవితంలో ఉన్న ముళ్ళు లాంటి సమస్యలన్నిటి నుంచి కృపనిచ్చి దేవుడి వారం లోపల బయటపడు మార్గమును మనకు దయచేయునుగాక. ఆమేన్. Matthew 27:29 they made a crown of thorns and placed on his head, and it is a sign of curse, as we have been reflecting. Secondly, all kinds of thorny things that in our lives God is going to give us that grace to overcome. యెరూషలేము స్త్రీలు ఏడ్చినప్పుడు ప్రభు చెప్పాడు, నా కోసం ఏడవలదు, మీ కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ఏడవండి అన్నాడు. లూకా 23:27-28 Don't weep for me, but weep for you and your children, Jesus said to the women of Jerusalem. Luke 23:27-28 దీన్ని పాటగా మనం పాడి మన కోసం, మన కుటుంబాల కోసం ఏడ్చే వారముగా, ఏడ్పులు కన్నీలంతా తుడిచే వారముగా ఈ వారం మారాలని భక్తితో ప్రార్థిస్తాం. ముళ్ళు లాంటి సమస్యలతో సొమ్మసిల్లే నన్ను,
ముళ్ళు లాంటి సమస్యలతో సొమ్మసిల్లే నన్ను, ముళ్ళ కిరీటం ధరించిన ప్రభువా ఓదార్చవచ్చితివా. ముళ్ళ కిరీటం ధరించిన ప్రభువా ఓదార్చి వచ్చితివా. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం కల్వరి నాదా. మీకు ముళ్ళులాగా అనిపిస్తున్న సమస్యలు శాపం నర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పవిత్ర వారంలో దేవుని సంరక్షణ కోసం మరి ముఖ్యంగా ఇక్కడ వస్తున్న ప్రజలందరికీ దేవుడు సంరక్షణను దయచేయమని ప్రార్థిస్తాం. ప్రే ఫర్ ఆల్ ద పీపుల్ హూ కమ్ హియర్ ఫర్ ప్రొటెక్షన్. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈ నాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ఇప్పుడు చదవబోయే వాక్యములో ప్రేమించి తిని ప్రేమింతును అని 2 మాటలు వింటారు. ఇర్మియా 31:3 ఇజ్రాయేలులారా శాశ్వత ప్రేమతో
నేను మిమ్ము ప్రేమించి తిని అని చెప్తున్నాడు. తర్వాత వెంటనే ఇప్పుడు మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును అంటున్నాడు. ద లార్డ్ హ్యాస్ బీన్ లవింగ్ us with his love, eternal love, and it will go on eternally, everlasting love. Jeremiah 31:3. అందుకే ఇంకొక పాస్కా కాలము తర్వాత తపస్సు కాలంలో మనకు అవకాశం ఇచ్చాడు, ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు, మనం అందరం దేవుని బిడ్డలుగా మారుతామని. దీన్ని తలంచే పాట ఈరోజు పాడే పాట పాడదాం. పాపాలు ఎన్నో చేసినా నీ శాశ్వత ప్రేమలో నన్ను, పాపాలు ఎన్నో చేసినా నీ శాశ్వత ప్రేమలో నన్ను బిడనాడక దగ్గర తీసి నీ బిడ్డగా చేసుకొంటివి. విడనాడగా దగ్గర తీసి నీ బిడ్డగా చేసుకొంటివి. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం కల్వరి నాదా. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా ప్రార్థిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే నవదిన ప్రార్థనల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వారమంతా వస్తున్న భక్తుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విపరీతమైన ఎండలో బాధపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం ఇక్కడ కారుణ్య జపమాలతో పాటు పండుగకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాయపడిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వేరే రాష్ట్రంలో వెళ్ళినప్పుడు విన్నపాలు రాసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, ప్రార్థనల మధ్యలో చెప్పినట్టే పవిత్ర శుక్రవారం నుండి మనము కరుణా మహోత్సవం అంటే ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం ఇక్కడ జరగబోతున్న పండుగ కోసం నవదిన ప్రార్థనలు ప్రారంభిస్తున్నాం. నవదిన ప్రార్థనలు పూర్తిగా పాల్గొనండి. విన్నపాలన్నింటినీ రాసి పెట్టుకోండి. మర్చిపోకుండా ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం విన్నపాలన్నీ మోసుకొని ఇక్కడికి వచ్చి ప్రభు పాదంలో కరుణ కిరణాల క్రింద ఉంచండి. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నాను, మీ తరఫున కొన్ని వందల మంది ఇక్కడికి రావాలి. ఆ రోజు మీరు అన్నిటికీ ఖర్చు పెడతారు. యేసయ్య కరుణ కిరణాలు ప్రజల మీద రావటానికి సహకరించండి. Immediately after the Easter, next Sunday, we will be having the Divine Mercy Feast today. So bring people in large numbers. If you bring people to mercy, God will protect you. ఈ కరుణను ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టమంట. అందువలన దయచేసి మీరు ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం ప్రజలను ఇక్కడికి రప్పించండి. అలాగే 21 నుంచి 25 వరకు ఇక్కడ తెలుగు భాషలో పునరుత్థాన మహిమ గురించి ధ్యాన వడకాలు ఉన్నాయి. 21st ఈవినింగ్ టు 25th ఈవినింగ్ విల్ బీ హ్యావింగ్ ద రిట్రీట్ ఆన్ ద రెజర్రెక్షన్ ఆఫ్ జీసస్.
ఇవన్నిట్లో పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. చివరి గుర్తులో ఉన్నాం. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. గాయాల హస్తాలతో రక్తం కారుతున్న దేహముతో 2 చేతులను చాచి నీవు నన్ను స్వస్థపరచడానికి పిలుస్తున్నావని యెషయా 65:2 ప్రకారం 2 చేతులను చాచి అని రాయడం. హీ స్ట్రెచెస్ అవుట్ హిస్ బోత్ హ్యాండ్స్ టు బ్లెస్ us. ఆ హస్తములు మీరు చూస్తే గాయములతో ఉన్నాయి. ద హ్యాండ్స్ ఆర్ wounded. బై హిస్ wounds we are healed. ఆయన పొందిన దెబ్బలచే ఈ చివరి గుర్తులో స్వస్థతలు, విడుదల ఈ పవిత్ర వారంలో అందరికీ జరుగునుగా. ఆమేన్. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కలువారి ప్రేమను తలంచినప్పుడల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడల్లా ఆనంద బాష్పాలయ్యా. గాయాల హస్తాలతో రక్తం కారు దేహముతో గాయాల హస్తాలతో రక్తం కారు దేహముతో 2 చేతులను చాచి నీవు నన్ను స్వస్థపరస్తున్నావా. 2 చేతులను చాచి నీవు నన్ను స్వస్థపరస్తున్నావా. கல்வாரி அன்பை எண்ணிடும் வேளை கண்கள் கலங்கிடுதே. கர்த்தாவும் பாடுகள் இப்போதும் நினைத்தால் நெஞ்சம் மகிழ்ந்திடுதே. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి పెద్ద బేస్తవారం ఇక్కడ 6 గంటలకు ప్రారంభమయ్యే సాంగ్యమును, పవిత్ర శుక్రవారం 10 నుంచి 4 గంటలకు జరుగుతున్నటువంటి ఆరాధనను,
ఆదివారం శనివారం 10 నుంచి 1 గంటల వరకు జరుగుతున్న ప్రార్థన ప్రభు దీవించి భక్తులందరినీ దీవించాలని మీతో పాటు ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సిలువ వైపే దృష్టిని ఉంచి ఈ లోకం వైపు చూడకుండా ప్రభువారును కనికరించమని ప్రార్థిస్తున్న పవిత్ర వారంలో నన్ను పవిత్రపరచి ప్రభు దీవించునుగాక. As we fix our eyes on the cross during this holy week, may the Lord keep His eyes on you, make you to become radiant in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా.